హలో మేడం. హలో. హలో సార్. ఓకే అమ్మా సాయి, సర్కిల్స్ ఓపెన్ చేయి. సర్కిల్స్ ఓపెన్ చేసి క్వశ్చన్ నెంబర్ 6 వరకు అయిపోయింది మనకి. క్వశ్చన్ నెంబర్ 7 చదువమ్మా. చెప్పమ్మా క్వశ్చన్ నెంబర్ 7. Show that the షో దట్ ద tangent షో దట్ ద tangent టాంజెంట్ at టాంజెంట్ ఎట్ -1, -1, -2 of the Ah. circle టు ది సర్కిల్. x square of the circle పర్లేదులే. x² plus y square ప్లస్ y² 4x ప్లస్ 4x minus 4x మైనస్ 4x minus 8y ప్లస్ 8y minus 8y ప్లస్ 8y అమ్మా. minus 8y sir మైనస్ 8y plus 7 is equal to 0 ప్లస్ 7 is equal to 0. touches the ఏంటన్నా? touches the టచెస్ ది సర్కిల్. సేమ్ మోడల్. touches the circle x square plus టచెస్ ది సర్కిల్ x² ప్లస్ x square plus y² ప్లస్ 4x ఎంత 4x 4x 6y ప్లస్ మైనస్ plus ప్లస్ 6y 6y equal to 0 6y is equal to 0 is equal to 0 and also find its point of and contact. also find the point of contact. Find its point of contact. ఓకే, నోట్ చేయమ్మా. ఇది క్వశ్చన్ నోట్ చేసుకో. సొల్యూషన్ రాయి తర్వాత. సో మనకి దీనిలో 3 పాయింట్స్ వర్కౌట్ చేయాలి. నెంబర్ 1 టాంజెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ 2 టచ్ అవుతుందని చూపించాలి. నెంబర్ 3 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ టాంజెంట్ ఫార్ములా ఏంటమ్మా? టాంజెంట్ ఫార్ములా
ఏమ్మా టాంజెంట్ ఫార్ములా ఏంటి? సాయి S1 ఈక్వల్ టు 0. ఓకే, S1 ఈక్వల్ టు 0. ఆ సర్కిల్ మనకి ఏదైతే సర్కిల్ ఇచ్చాడో ఆ సర్కిల్ కాపీ చేయమ్మా. ఇక్కడ ఈ సర్కిల్ కాపీ చేయండి, ఈ సర్కిల్. ఓకే, ఈ సర్కిల్ కాపీ చేసిన తర్వాత మరి ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. తర్వాత పాయింట్ అని రాసేసి దీని కింద గివెన్ సర్కిల్ అయిన తర్వాత పాయింట్, ఈ పాయింట్ కి P అని పేరు పెడదాం. P ఆఫ్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు -1, 2. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అందాయమ్మా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ బ్రౌన్ షేడ్ చేసినటువంటి ఈ సర్కిల్ చూస్తా టాంజెంట్ ఈక్వేషన్ చెప్పాలి. ఈ సర్కిల్ ని అబ్జర్వ్ చేస్తా టాంజెంట్ ఈక్వేషన్ చెప్పాల్సి ఉంటుంది. తెలుసు కదా, x² ఉన్న దగ్గర ఏం రాయాలి? x(x1) రాయాలి. x(x1). y² దగ్గర ఏం రాయాలమ్మా? y(y1). -4 దగ్గర ఏం రాయాలి? -4/2 అని రాయాలి. అక్కడ ఏదున్నా సరే by2 చెయ్యాలి. by2 డివైడెడ్ బై 2. x ఉన్న దగ్గర ఏం రాయాలి సాయి? సాయి x ఉన్న దగ్గర ఏం రాయాలి? x + x1 రాయాలి టాంజెంట్ లో. తర్వాత -8 ని ఎంత పెట్టి డివైడ్ చేసుకోవాలి? by2. y ఉన్న దగ్గర ఏం రాయాలమ్మా? y1 plus y y + y1 ఏం రాయాలి నాన్న? y + y1 + 7 ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇప్పుడు x1 y1 అంటే ఇదిగోండి చూడండి, ఆ ఇచ్చిన పాయింట్ క్వశ్చన్ లోనే ఇస్తాడండి. అది ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ కనుక్కోమంటున్నాడు. ఇదిగో x1 y1. ఇందులో x1 అంటేనేమో -1 రాయాలి, y1 అంటేనేమో 2 రాయాలి. సో ఆ స్టెప్ రాద్దాం ఇప్పుడు మనం. x ప్లేస్ లో x ఉంటుంది, x1 ప్లేస్ లో -1, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను, తర్వాత y ఉంది కాబట్టి y రాశాను. y1 అంటే మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, x y అనేవి వేరియబుల్స్ రా. x y అనేవి వేరియబుల్స్, వాటిని అలాగే రాయాలి క్వశ్చన్ అయిపోయేంత వరకు, వాటిని మార్చకూడదు. ఈ x1 y1 అనేది నెంబర్స్. ఇవి x1 y1 లు నెంబర్లు, గుర్తుపెట్టుకో. ఓకే, xy లేమో వేరియబుల్స్ అమ్మా, x1 y1 అనేవి నెంబర్స్. ఆ నెంబర్స్ ఏమి రాయాలనేది నువ్వే ఎత్తుక్కోవాలి. ఇదిగో ఇక్కడ స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ టాంజెంట్ అన్నప్పుడు ఆ పాయింట్ రాయాల్సి ఉంటుంది. -4/2 అంటే క్యాన్సిల్ అవుద్ది సాయి. ఐడియా ఉందిగా నీకు? 4 2లో ఎన్నిసార్లు పోద్దో? 2 టైమ్స్. x బదులు x రాయాలి. x1 బదులు ఎంత రాయాలి సాయి? x1 అంటే పైన ఉంచండి, బ్లూ కలర్ లో షేడ్ చేశాను. x1 అంటే -1. తర్వాత మైనస్ ఉందమ్మా, మైనస్ రాశాను. 8/2 అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందమ్మా? అది 4 టైమ్స్. y బదులు y రాయండి, ప్లస్ y1 బదులు +2 రాయాలి. ఇది ఇక్కడ ఉన్న చూడండి, +2. మరి ఇక్కడ ఎందుకు సార్ -1 పెట్టామంటే x1 అంటే -1 కాబట్టి రాసాం. y1 అంటే 2 కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేశా. +7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x ఇంటూ -1 ఏమవుతుందంటే -x అవుతుంది. 2 ఇంటూ y ఏమవుతుందంటే 2y. ఎస్ -2x. ఎస్ సాయి చెప్పమ్మా. 3x plus 1 is equal to 0. వెరీ గుడ్. -+ -4y -8
8 plus 7 is equal to 0. ఇది -3x వచ్చిందమ్మా, -2y, ఇదేమో 9 -8 కాబట్టి +1 is equal to 0. ఒకసారి ఇది కూడా ఇలాగే వచ్చిందో లేదు చూడమ్మా, నీకు కూడా మైనస్ తీసేసాను. 3x + 2y -1 equal to 0. Say this is equation 1 as a tangent. టాంజెంట్ ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఈ టాంజెంట్ అంట మన సెకండ్ సర్కిల్ ఇంకోటి ఇచ్చాడమ్మా. ఆ సెకండ్ సర్కిల్ ని ఫస్ట్ మనం టచ్ చేస్తుందని చూపించాలి. సెకండ్ సర్కిల్ ఎక్కడ ఉందంటే లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ సెకండ్ సర్కిల్. ఈ సెకండ్ సర్కిల్ ని ఇది టచ్ చేస్తుందని చూపించాలి. సర్కిల్ కరెక్ట్ గానే ఉందని చూడు, మళ్ళీ ఆన్సర్లు రావు సరిగ్గా. ఎరా కరెక్ట్ గానే ఉందా? x² + y² + 4x + 6y = 0. కరెక్టేనా? తలకాయ బాగా చెప్పురా ఏదో ఒకటి, ఎస్ ఆర్ నో. సార్ ఏడు అరుస్తున్నా సార్, మీకు వినపడట్లేదు అక్కడ. ఈ మాటలు వినపడుతున్నాయి బానే నాకు. నువ్వేమో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా? ఇయర్ ఫోన్స్ పెట్టుకో సాయి. లేవు సార్. లేవేంద్రా? లేవు సార్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఏంటంటే నువ్వు మాట్లాడేది కూడా నాకు క్లియర్ గా వినపడింది. ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకునే మాట్లాడుతున్నాను నీతోటి, అర్థమవుతుందా? నీకు నిన్న మీ దగ్గర పెట్టిన క్విక్ సౌండ్లు వినిపించినాయి అంటే ప్రతి డీటెయిల్ అర్థమైద్ది. కాకపోతే ఏంటంటే యాక్సెసింగ్ కరెక్ట్ గా ఉండాలి. నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు అనుకో, ఆ మైక్ లో వస్తుంది కాబట్టి కాస్త నువ్వు అటు తిరిగి తలకాయ తిప్పి మాట్లాడినా నాకు వినపడింది. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా ఈ ప్రాసెస్, టాంజెంట్ కనుక్కునే ప్రాసెస్. దీనికి గాను నీకు 2 మార్క్స్ వస్తాయి ఇలా టాంజెంట్ కనుక్కున్నందుకు. మొత్తం ఇది 7 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. ఈ 7 మార్క్స్ క్వశ్చన్ లో నీకు 2 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటంటే టచ్ అవుతుందని చూపించాలి. దీనికోసం R = D చేయాలి. సో సెకండ్ సర్కిల్ తీసుకుంటున్నాను. గివెన్ అనదర్ సర్కిల్, గివెన్ అనదర్ సర్కిల్. ఏమిచ్చాడు? x² + y² + 4x + 6y = 0. కంపేరింగ్ విత్, దీన్ని కంపేర్ చేసుకుందాం. ఎందుకంటే మనకి సెంటరు రేడియస్ రావాలి కాబట్టి కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ విత్ x² + y² + 2zx + 2fy + c = 0, we get 2z = how much? 4. అంటే g = 4/2. 4/2 అంటే 2. నెక్స్ట్ 2f = 6. f = 6/2 = 3. అండ్ c వాల్యూ లేదమ్మా అక్కడ, అందుకని 0 పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ స్టెప్ రాయమ్మా. సెంటర్ ఫార్ములా -g, -f. -g అంటేనమ్మా -2, -f అంటే -3. ఆ నెక్స్ట్ లైన్ లోనే రేడియస్ క్యాలిక్యులేట్ చేద్దాం. రేడియస్ ఫార్ములా √g² + f² - c. g² అంటే సాయి 2. ఇక్కడ ఉన్న చూడండి, g అంటే ఇక్కడ రాయాలి, ఈ ప్లేస్ లో రాయాలి g అంటే. అదే విధంగా f అంటే 3, ఈ ప్లేస్ లో రాయండి 3ని. అండ్ c 0 మనకి లేదు కాబట్టి దాని బదులు 0 పెట్టేద్దాం. అంటే 2², నువ్వు మాట్లాడేది వినిపించట్లేదు సాయి, -0. సో రేడియస్ r = 4 + 9 √√ అంటే ఎంతో ఏంటన్నా? √13.
యా నీది కట్ అవుతా వస్తుంది వాయిస్ నీది. మేబీ నీకు యాక్సెస్ సరిగా ఇంటర్నెట్ యాక్సెస్ సరిగా లేదనుకుంటా, ఒకసారి చూడు. ఉంది సార్, బానే ఉంది సార్. బానే ఉందా? ఓకే, ఇది బానే వినిపిస్తుంది. రైట్, ఆర్ వాల్యూ వచ్చేసింది, మనం డి కనుక్కుందాం. ఓకే, డోంట్ వేస్ట్ అవర్ టైం, డి కనుక్కుందాం. డి ఈజ్ ఈక్వల్ టు డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఎంత అండి ఇక్కడ? -2, -3 టు ది లైన్ పేరేంటి? ఆ టాంజెంట్ ఏదైతే వచ్చిందో అది 3x + 2y - 1 = 0. ఇప్పుడు ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం మనం. d ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ ఫార్ములా రాస్తున్నాను. కంపల్సరీ ఫార్ములా రాయాలి, ఎందుకంటే మనకి ఈచ్ పర్ఫార్మెన్స్ కి 2 మార్క్స్ చొప్పున అవార్డ్ చేయడం జరుగుతుంది. తర్వాత 1 మార్క్ మిగిలిపోతుంది. 3 స్టేజెస్ ఉన్నాయి ఈ ప్రాబ్లం లో. ఒక స్టేజ్ లో S1 = 0 కనుక్కుంటాం, సెకండ్ స్టేజ్ లో R = D చేస్తాం, థర్డ్ స్టేజ్ లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కుంటాం. సో వీ గాట్ టోటల్లీ 3 2s are 6, బట్ 1 మార్క్ మిగిలిపోతుంది. ఆ మార్క్ అనేది ఎగ్జామినర్ చేతిలో, వాడి వాల్యూనర్ చేతిలో ఉండిపోతుంది. ఇష్టమైతే వేస్తా, లేకపోతే లేదు. అందువల్ల వాడిని ఇంప్రెస్ చేయాలి కాబట్టి మనం ఫార్ములాస్ కంపల్సరీగా నీట్ గా ఇవ్వాలి. సో mod of ax1 + by1 + c/√a² + b². ఇక్కడ a అంటే 3. మీరేం లేదమ్మా, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే x బదులు -2 రాయండి. 3 × -2 + 2 × -3 -1 అండర్ మాడ్యులస్ డివైడెడ్ బై √a² + b² అంటే a² అంటే 3² b² అంటే 2². సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 × -2 -6 -6 -1 అండర్ మాడ్యులస్ బై √13. సో 13 అపాన్ √13 క్యాన్సిల్ అయితే మనకి డి వాల్యూ ఎంత వచ్చిందండి? √13 వచ్చింది. దేర్ ఫోర్ డి వాల్యూ √13, దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు రేడియస్ ఎంత అయితే వచ్చిందో √13 వచ్చింది, అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అంతే వచ్చింది. కాబట్టి మన కామెంట్ ఏం చేయాలంటే దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి, ద లైన్ టచెస్ ది సర్కిల్ అని రాయాలి. సో ఇక్కడతో సెకండ్ స్టేజ్ అయిపోయింది. థర్డ్ స్టేజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీనికోసం ఏం చేస్తారంటే ఇట్లా సబ్ టైటిల్ లా పెట్టండి. ఎగ్జామ్ లో కూడా ఇలాగే చేయండి. పాయింట్ ఆఫ్, నీట్ గా చూస్తానికి కూడా చాలా బాగుంటుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా రాయండి అమ్మా. ఇక్కడ h - x1/a is equal to k - y1/b is equal to -ax1 + by1 + c divided by a² + b². ఇక్కడ వాల్యూస్ ఇద్దాము. ఏ వాల్యూ ఎంత అంటే లైన్ చూసి చెప్పాలి మీరు. ఏ వాల్యూ 3, బి వాల్యూ ఎంత 2, సి వాల్యూ ఎంత -1, x1 y1 ఎంత అది కూడా రాద్దాం ఇక్కడే. x1 అంటే సెంటర్ చెప్పాలండి -2, y1 అంటే సెంటర్ చెప్పాలి -3. చూడండి సెంటర్ ఎక్కడ ఉందో హైలైట్ చేస్తున్నా చూడండి. దిస్ ఈజ్ సెంటర్. దీన్ని మీరు తీసుకోవాలి యాజ్ x1 y1. ఓకే, నెక్స్ట్ లైన్ వచ్చేసరికల్లా దీన్ని ఏగా తీసుకోవాలి, దీన్ని బిగా తీసుకోవాలి, దీన్ని సిగా తీసుకోవాలి. ఓకే, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీరు h, k కనుక్కోవాలి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. h - x1 అంటే -2 బై a అంటే 3 ఈజ్ ఈక్వల్ టు k - y1 అంటే -3 డివైడెడ్ బై b అంటే 2 ఈజ్ ఈక్వల్ టు -ax1 అంటే 3 × -2 + 2 × -3, c అంటే c అంటే హౌ మచ్ 1 కదా. c అంటే లైన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. c అంటే -1. ఓకే, -1 హోల్ డివైడెడ్ బై √a² + b² అంటే
3 square plus 2 square. So ikkada h minus of minus plus 2 by 3 is equal to k plus 3 by 2 is equal to minus of the minus 6 minus 1. Again we have 13 here as a result. So h plus 2 by 3 is equal to k plus 3 by 2 is equal to minus of minus 13 plus 13 divided by plus 13. So it goes to 1 time. So equal చేసేస్తున్నాను. h plus 2 by 3 is equal to 1. K plus 3 by 2 is equal to 1. So h plus 2 is equal to 3 ones are 3. H is equal to 3 minus 2 is equal to 1. H is equal to 1, K is equal to minus 1. Yes, correct, Sai. K is equal to minus 1. Therefore, point of contact is equal to Q1 పేరు పెట్టండి దీనికి H, K అని రాయండి is equal to 1, minus 1 వచ్చింది. ఇది ఆన్సర్. ఓకే అమ్మా, నోట్ చేసుకున్నావు ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 7 కంప్లీట్ అయిపోయింది. 8 క్వశ్చన్ చదవమ్మా. Find the equation of the tangents. Find the equation of tangents To the circle. Tangents to the circle. To the circle x square plus y square. X square plus y square. Minus 4x. Minus 4x. 6y. Plus or minus? Plus 6y, sir. Plus 6y. 12 is equal to 0. And minus 12 is equal to 0. Okay. Which are parallel to x plus y minus 8 is equal to 0. Which are parallel to x plus y minus 8 is equal to 0. Okay. Solution. ఫస్ట్ ఇక్కడ టాంజెంట్స్ కనుక్కోమన్నాడు, విచ్ ఆర్ ప్యారలల్ అన్నాడు. ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ఉన్నాయమ్మా సాయి. ఒకటి టాంజెంట్ అవ్వటం. ఒక లైన్ ఒక సర్కిల్ ఇచ్చి టాంజెంట్ అవుతుందని నువ్వు ఎట్లా చూపిస్తావు? ఫస్ట్ చెప్పు నాకు. ఒక లైన్ ఒక సర్కిల్ నీ చేతికి ఇచ్చాను, ఇది టాంజెంట్ అవుతుంది అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? దగ్గర మీట్ అవ్వాలి సార్. ఏంటమ్మా? రెండు టచ్ అవ్వాలి సార్. రెండు టచ్ అవ్వాలి, బట్ మ్యాథమెటికల్ గా చూపించాలి కదా. ఆర్ ఈక్వల్ టు డి చేయాలి. దానికి ఏం చేస్తాం? ఆర్ ఈక్వల్ టు డి. ఒక బైక్ మీద నువ్వు పేడం తొక్కించుకుని వెళ్తే ఒక టాంజెంట్ క్రియేట్ అవుతుందని చెప్పాం కదా. సో ఆర్ ఈక్వల్ టు డి అంటే ఈ సర్కిల్ రేడియస్ ఏదైతే ఉందో ఆ రేడియస్ కనుక్కుంటావు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి కనుక్కుంటావు. మనం ఇందాక సెకండ్ పార్ట్ లో చేసినట్టుగా అది చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా రెండో కాన్సెప్ట్ ఉందన్నాను కదా, దట్ ఈస్ ప్యారలలిజం. ఒక లైన్ కి ప్యారలల్ లైన్ చెప్పగలగటం ఎట్లాగో నేను నేర్పిస్తాను. ఆల్రెడీ నీకు ఫస్ట్ ఇయర్ లో చెప్పేసే ఉంటారు. ఇప్పుడు సీనియర్ ఇంటర్ లో పాయింట్ ఏంటంటే ఆర్ ఈక్వల్ టాంజెంట్ అవ్వటం ఎట్లాగా, ఆర్ ఈక్వల్ టు డి అవ్వాలి. ఓకే, బాగుంది. ఆర్ ఈక్వల్ డి చేస్తాం. ఓకే, వాట్ హీ సేస్ ఆల్సో, హీ సేస్ ప్యారలల్. సో ప్యారలల్ లైన్ ఎట్లా వస్తుందో చెప్తున్నా నీకు. ప్యారలల్ లైన్ ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ కి ప్యారలల్ లైన్ చెప్పగలుగుతావా? ఎక్స్ ప్లస్ వై మైనస్ 8 ఈక్వల్ టు 0 కి ప్యారలల్ లైన్ చెప్పాలి. లేదు, సపోజ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక లైన్ ఇచ్చాం. జనరలైజ్ చేస్తాను. ఇంకా దీనికి ప్యారలల్ లైన్ చెప్పాలి. ప్యారలల్ లైన్ ఏమవుతుంది? అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సే పర్పెండిక్యులర్ లైన్.
ఈ రెండు చెప్పాలి. ప్యారలల్ లైన్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుంది. ఇది ఇచ్చాము, దీనికి ప్యారలల్ లైన్ చెప్పాలి, పర్పెండిక్యులర్ లైన్ చెప్పాలి. ఫస్ట్ ప్యారలల్ లైన్ ఏమవుతుందో చెప్పు, ఆ తర్వాత ఈ పర్పెండిక్యులర్ జోలికి వెళ్దాం. ప్యారలల్ లైన్ ఏమవుతుందంటే సాయి, ఇది ఎలాగుందో అలాగే రాయాలి సాయి. ఇక్కడ ఏముంది, ఏఎక్స్ ఉంది కదా, ఏఎక్సే రాయాలమ్మా. తర్వాత ఏముంది, బీవై ఉంది కాబట్టి బీవైఏ రాయాలి. సి ప్లేస్ లో మాత్రం అది మార్చేసి రాయాలి, కే అని చెప్పాలి. ఇలా దీన్ని ఏమంటారంటే ప్యారలల్ లైన్ అని పిలుస్తారమ్మా. ఇకపోతే కమింగ్ టు ద పాయింట్, పర్పెండిక్యులర్ లైన్. హౌ టు క్రియేట్ పర్పెండిక్యులర్ లైన్ ఫర్ దిస్ లైన్. ఇదేం చేస్తామంటే ఎక్స్ కోఎఫిషియంట్ వై కి, వై కోఎఫిషియంట్ ఎక్స్ కి మార్చాలి. అంటే బిఎక్స్ అని రాయాలి. ఎక్స్ కోఎఫిషియంట్ వై కి, వై కోఎఫిషియంట్ ఎక్స్ కి. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏంటి ఇక్కడ, అది తెలుసా ఫస్ట్? ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏ. ఎందుకంటే ఎక్స్ పక్కన ఉంది కాబట్టి, ఫ్రెండ్ లాగా నిలబడింది. నేనున్నా నీకు ఎందుకులే అని ఏ పక్కన వచ్చి నిలబడింది. ఆ ఏని ఏమంటారంటే కోఎఫిషియంట్ అంటారు. మనమేమో ఫ్రెండ్స్ అంటాం. మరి మ్యాథ్స్ కదా, ఈ ఎక్స్వై జెడ్లు కదా, అవి కూడా మాట్లాడుకుంటాయి, అవి కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంటాయి. దాని ఫ్రెండ్ అది ఏ. ఆ ఫ్రెండ్ అనుకోండి ఏమంటాం అంటే కోఎఫిషియంట్ అంటాం. ఎక్స్ అనేది వేరియబుల్ కదా పాపం, ఆ కోఎఫిషియంట్ ఏ. ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, వై కోఎఫిషియంట్ బి. సేమ్ అలాగే తీసుకుని కాన్స్టెంట్ మార్చేసుకుంటే ప్యారలల్ లైన్ అంటారు. పర్పెండిక్యులర్ లైన్ అంటే ఎట్లా వస్తుంది అంటే ఎక్స్ కోఎఫిషియంట్ వై కి, వై కోఎఫిషియంట్ ఎక్స్ కి మార్చుకోవాలి. ఇప్పుడు వై కోఎఫిషియంట్ ఎక్స్ కి రాయాల అంటే ఫ్రెండ్స్ మార్చుకున్నట్టుగా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఏమో, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఉంటే ఇద్దరు ఒక దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడ్డారు. నిలబడిన తర్వాత, రే నీ ఫ్రెండ్ నాకు, నా ఫ్రెండ్ నీకు మార్చుకున్నావురా అని అడిగాడు ఒకడు. సరే అని ఇద్దరు ఒప్పుకున్నారు, మార్చేసుకున్నారు ఫ్రెండ్స్. ఓకే, అలా చేయటాన్ని పర్పెండిక్యులరిజం అంటాం మ్యాథ్స్. డిఎక్స్ ఇక్కడ డి ఏంటి, ఇక్కడ వై కోఎఫిషియంట్. అది ఎవరికి వెళ్ళింది, ఎక్స్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, బి అను ఎక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, అలాగే వైకి ఫ్రెండ్, కొత్త ఫ్రెండ్ వచ్చింది, ఏ వై. ఓకే, ఇలా మార్చుకుని అంతకుముందు ఎలా ఉంది, రెండింటి మధ్యలో ప్లస్ ఉంది, ఇప్పుడు మైనస్ పెట్టాలి. ప్లస్ ఉంది, మైనస్ పెట్టాలి. మైనస్ పెట్టి ఎందుకు పెట్టాలంటే ఇద్దరు విడిపోవాలి. వద్దు నాకు ఇంకా వెళ్ళిపోదాం పా, మళ్ళీ దగ్గర ఉంటే మళ్ళీ మార్చుకుంటాం, మళ్ళీ ఎటు పారిపోయారు. మైనస్. మళ్ళీ కాన్స్టెంట్ ప్లేస్ లో ఇంకేదన్నా కాన్స్టెంట్ పెట్టాలి. ఇప్పుడు ఇంకేదన్నా కే కాకుండా ఇంకేదన్నా చెప్పు. ఎల్ ఈక్వల్ టు 0. ఇలా రాస్తే దాన్ని పర్పెండిక్యులర్ లైన్ అంటారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఈ రెండు ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి వాడు ఏం చూపించమంటున్నాడంటే కనుక్కోమంటున్నాడు. ఫైండ్ ఏదో కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కోవాలంట, ఫైండ్ టాంజెంట్ కనుక్కోవాలంట. దేనికి, ఇదిగో ఈ సర్కిల్ కి టాంజెంట్ కనుక్కోవాలి. సరే కనుక్కుంటాం. మరి పాయింట్ ఇవ్వాలిగా, టాంజెంట్ కనుక్కోవాలంటే పాయింట్ ఇస్తేనే కదా S1 = 0 చేసేది. కానీ పాయింట్ ఇవ్వాల. పాయింట్ ఇవ్వకుండా మన చేతిలో ఇంకో లైన్ చేతిలో పెట్టాడు, ఇది తీసుకోపో పండగ చేసుకొని. మనమేమో బెక్కమోహం వేసుకొని చూస్తున్నాం, ఏంట్రా బాబు పాయింట్ ఇస్తే కనుక్కుంటాం, లైన్ ఇస్తే ఎట్లాగరా అని. మళ్ళీ ఏం చెప్పాడు, ప్యారలల్ గా ఉండాలి అన్నాడు. ఓకే రైట్, వెరీ గుడ్, కనుక్కోవచ్చు. ఓకే, అయితే ఈ ప్యారలల్ అనే మాటకి అర్థం తెలియాలి నీకు. ప్యారలల్ అంటే ఇప్పుడు ఈ లైన్ ఇచ్చాడు కదా, x+y - 8 = 0. దీనికి ప్యారలల్ అంటే ఎలా రాస్తావు, సేమ్ టు సేమ్ రాయాలి. ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్ సేమ్ అలాగే ఉండాలి, కాన్స్టెంట్ మారిపోవాలి. దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ లైన్. ఒకవేళ బి కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ వై కి, వై కోఎఫిషియంట్ ఎక్స్ కి మార్చుకుని మధ్యలో గుర్తు మార్చుకుంటే పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఇక్కడ పర్పెండిక్యులర్స్ అనలేదు ఈ క్వశ్చన్ లో, జస్ట్ హీ సెడ్ ప్యారలల్. అంటే ఈ ఫస్ట్ పాయింట్ ఒకటే మనం ఉపయోగించుకోగలిగేది, సెకండ్ పాయింట్ తో మనకు పని లేదు. ఫస్ట్ రెడీ, గెట్ స్టార్ట్ చేద్దాం క్వశ్చన్ ని. రాయమ్మా, గివెన్ సర్కిల్. గివెన్ సర్కిల్ x² + y² - 4x 6y - 12 = 0. మనం r = d చేయాలనుకుంటున్నాం కాబట్టి మరి సెంటర్ రేడియస్ కావాలి కాబట్టి కంపేర్ చేద్దాం.
లేకపోతే కంపేరింగ్ అవసరంలా. ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు, సర్కిల్ చూడగానే కంపేర్ అంటాడు వాడు. ఎందుకు చేస్తున్నారు అంటే ఏం చెప్పడు, ఏం చేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే. అలా కాదు, అవసరమైతే చేయాలి, అవసరం లేకపోతే ఎందుకు కంపారిజను. కంపేరింగ్ x² + y² + 2gx + 2fy + c = 0. 2z = -4. అర్థమైందా -4 ఎట్లా వచ్చిందో? -4/2. ఇదిగో ఇక్కడి నుంచి తీసుకున్నాను -4. 2g అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అమ్మా, -4. తర్వాత ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంతమ్మా? 2f. ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత? 6. నెక్స్ట్ కంపేర్ చేస్తా, అది 2f = 6. ఇక్కడ క్యాన్సిల్ అయిందమ్మా. g = -2 వచ్చింది. సెంటర్ అంత వచ్చేసావా? సెంటర్ కనుక్కో ఈ లోపు నువ్వు, నేను నిదానంగా చేస్తుంటా. 6/2 అంటే 3. కాన్స్టెంట్ c ఎంత? -12. ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ రాద్దాంలే. సెంటర్ ఫార్ములా ఏంటి సెంటర్ కి? -f. -g -f. -g అంటే ఎంత వచ్చిందమ్మా? -2. -2 ఎందుకు వస్తుంది సాయి? సరిగ్గా చూసి చెప్పు. 2 -f అంటే -3. ఓకే. నెక్స్ట్ రేడియస్ r ఫార్ములా చెప్పమ్మా. r √. ఏం తర్వాత వినపట్టల్లా సార్? r √g² + f² - c. వెరీ గుడ్. g² + f² - c దట్ ఈజ్ ఈక్వల్ g అంటే ఎంత సాయి? -2. -2 హోల్ స్క్వేర్. f అంటే ఇక్కడ చూసుకోమ్మా, ఇక్కడ ఉంటది. f అంటే ఇదిగో ఇది f, ఇదేమో g. 3² -c అంటే -12. ఈ c రాసేటప్పుడు కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతా అది ఏదో రాస్తాడు, వాడికి నచ్చిన సైన్ పెట్టుకుంటాడు, చుక్క పెడతాడు అక్కడ. ప్లస్ మైనస్ ఎందుకు చుక్క పెడతాడో వాడికి తెలీదు. మేధావులంతా బయలుదేరతారు. r = g² అంటే -2² అంటే 4, 3² అంటే 9, -12 = 13 + 12 √25 రా. √25 ఎంత? √25 5. ఇప్పుడు రేడియస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం r d చేయాలా? ఆ d కోసం ఏం చేద్దామంటే గివెన్ లైన్ అని రాయి. d చేసే ముందు ఇట్లా రాయి, గివెన్ లైన్ అంటే వాడు ప్యారలల్ అన్నాడు కదా, దానికోసం. గివెన్ లైన్ x + y - 8 = 0. దీని కింద రాయి ప్యారలల్ లైన్ అని రాయి. ప్యారలల్ లైన్ అంటే x ఎలా ఉందో అలాగే రాయాలి, y ఎలాగుందో అలాగే రాయాలి. కాన్స్టెంట్ మాత్రం మార్చుకోవాలి, k అని మార్చుకో. ఇది ప్యారలల్ లైన్. అర్థమైందా? ఇక్కడ ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసావా? ఇదిగో ఇక్కడ ఈ ఫార్ములాలో ఎలాగైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇక్కడ ax ఉంటే ఇక్కడ ax, by ఉంటే by, c ప్లేస్ లో మాత్రం k పెట్టా. ఇక్కడ x టర్మ్ ఎలాగుందో అలాగే రాయాలి. ఇక్కడ x ఉంది కాబట్టి x రాసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5x ఉందనుకో, 5x రాస్తా. ఇక్కడ 5x ఉందనుకో సాయి, ఇక్కడ కూడా 5x రాయాలి. ఇక్కడ ఎలా ఉంటే అలాగే రాయాలి. దాన్నే ప్యారలల్ లైన్ అంటారు. ఇక్కడ x ఇచ్చాడుగా, అందుకే x రాసి. ఇప్పుడు d కనుక్కుందాం. d అంటే ఏంటో రాద్దాం. కంపల్సరీ రాయాలి ఈ స్టెప్. కొంతమంది ఈ స్టెప్ రాయకుండా డైరెక్ట్ గా ఏదో ఫార్ములా రాసి ఏదో చేయాలని, మాయ చేయాలని చూస్తుంటారు. అట్లా చేయబాకండి. కంపల్సరీ స్టెప్ రాయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచో రాయాలి. ఎక్కడి నుంచి? సెంటర్ ఆల్రెడీ కనుక్కున్నావుగా, -g -f. 2, -3, 2. ఆ లైన్ ఏదో ప్యారలల్ లైన్ అని చెప్పాం కదా, ఇగో ఇది ఈ ప్యారలల్ లైన్ రాయి.
to x plus y plus k equal to 0. ఆ నెక్స్ట్ స్టెప్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మనకి ax1 plus by1 plus c by root of a square plus b square is equal to square root of modulus. ఇప్పుడు చక్కగా ఈ లైన్ లో ఈ x plus y plus k equal to 0 అనే లైన్ లో x బదులు 2 రాయాలి, y బదులు -3 రాయాలమ్మా. x బదులు 2, y బదులు -3 plus k డివైడెడ్ బై రూట్ ఆఫ్ a square b square అంటే x కోఎఫిషియంట్ 1 square, y కోఎఫిషియంట్ 1 square. 2 - 3 అంటే -1 plus k అండర్ మోడ్యులస్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 square plus 1 square అంటే 2. కానీ ఇది మనకి ఏమవుతుందంటే ఇక్కడ r ఈక్వల్ టు d బికాస్ ఆఫ్ టాంజెంట్. ఇదే దీన్ని మనం ఏం చేయలేం, k-1 వచ్చింది కదా, దీన్ని ఏం మార్చలేం మనం. అందుకని సిన్స్ ఇట్ ఈస్ ఏ టాంజెంట్, r ఈక్వల్ టు d లేదా d ఈక్వల్ టు r, మన ఇష్టం ఎలాగన్నా రాసుకోవచ్చు. దీన్ని నేను k-1 అని రాస్తున్నాను. ఇక్కడ -1 plus k అని ఇచ్చాడు, దాన్ని k-1 అని రివర్స్ లో రాసుకుంటున్నాను. రాసుకోవచ్చు అట్లాగా. రేడియస్ వాల్యూ ఎంత 5. రేడియస్ వాల్యూ 5, ఈ 5 ఇక్కడ రాసి. క్రాస్ మల్టిప్లై చేయమ్మా. మోడ్యులస్ పోవాలంటే ఏం చేయాలో తెలుసు నీకు ఆల్రెడీ. మోడ్యులస్ పోవాలంటే ప్లస్ ఆర్ మైనస్ రాసుకుంటే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఫస్ట్ 5√2 వచ్చింది. మోడ్యులస్ తీసేసాను. మోడ్యులస్ తీస్తే k-1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5√2. తర్వాత ఈ -1 ని ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళాను. k ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ 5√2 వచ్చింది. దేర్ ఫోర్ k వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. దేర్ ఫోర్ రిక్వైర్డ్ టాంజెంట్స్ అని రాయమ్మా. దేర్ ఫోర్ టాంజెంట్స్. ఈ వాడు క్వశ్చన్ లో కూడా ఫైండ్ టాంజెంట్స్ అన్నాడు కాబట్టి టాంజెంట్ అని రాసి ఇది రాయమ్మా. x plus y k బదులు 1 ప్లస్ ఆర్ మైనస్ 5√2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్ మన. ఓకే, కంప్లీట్ అయిందా? ఓకే ఓకే. టూ మినిట్స్ టైం ఇస్తాను, త్వరగా రాసేసుకో. అయిపోవచ్చు సార్, ఇంకేం 2 minutes సార్. ఆసావు అప్పుడే. ఇది కంప్లీట్ అయిపోతేనా నెక్స్ట్ క్వశ్చన్ చదువు. Find the equation of the tangent. Find the equation of the tangent to the circle. Find the equation of the tangent to the circle. Okay. సర్కిల్ చెప్పు. Plus y x² plus y² plus 2x minus 2y plus 2x minus 2y minus 3 is equal to 0. Minus 3 equal to 0. Which are perpendicular? Which are perpendicular? Which are perpendicular to the 3x minus 5 plus 4 is equal to 0. 3x minus 5. 3x minus
వై సార్ వై. ఓకే వై వై ఇంతేనమ్మా సాయి, లైన్ చూడు ఒకసారి. వై ప్లస్ 4 సార్. ప్లస్ 4 ప్లస్ 4. ఓకే రాయమ్మ, ఇందాట్లాగే ఇది కూడా చేయాలి. ఇప్పుడు గివెన్ సర్కిల్ అని రాయి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి చేయాలి, పర్పెండిక్యులర్ లైన్ రాయాలి. గివెన్ సర్కిల్ x square plus y square plus 2x minus 2y minus 3 is equal to 0. Comparing with x square plus y square plus 2zx plus 2fy plus c is equal to 0, we get 2z is equal to 2, z is equal to 2 by 2, g is equal to 1. Next 2f is equal to minus 2, f is equal to minus 2 by 2, f is equal to minus 1. Next c is equal to minus 3. దాని కింద రాయమ్మా సెంటర్ ఫార్ములా మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ జీ అంటేనమ్మా -1, మైనస్ ఎఫ్ అంటేనమ్మా 1. తర్వాత అమ్మా గివెన్ లైన్ అని రాయి. గివెన్ లైన్ 3x minus y plus 4 is equal to 0. దీనికి పర్పెండిక్యులర్ లైన్ రాద్దాము. పర్పెండిక్యులర్ లైన్ ఏమవుద్దమ్మా, ఎక్స్ కోషెంట్ y కి y కోషెంట్ x కి మధ్యలో గుర్తు మార్చుకోవాలి. ఇక్కడ x కోషెంట్ ఎంత 3, y కోషెంట్ ఎంత 1, మైనస్ కాదు 1, ఓన్లీ 1 అని చెప్పాలి y కోషెంట్. ఆ 1 ని x కి ఇచ్చేయాలి. 1x మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాలి. x కోషెంట్ y కి ఇచ్చేయాలి. కాన్స్టెంట్ ప్లేస్ లో k పెట్టుకోవాలి. ఇలా రాస్తే దిస్ ఈస్ కాల్డ్ పర్పెండిక్యులర్ లైన్. తర్వాత డి కనుక్కుందాం. ఇక్కడ రేడియస్ చేయలేదుగా సాయి, మనం సెంటర్ ఒకటే కనుక్కున్నాం. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే 1, ఎఫ్ స్క్వేర్ అంటే 1, సి అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 అంటే √5 వచ్చింది. డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఎంతమ్మా, సెంటర్ -1, 1 to లైన్ ఎంత x plus 3y plus k is equal to 0. ఓకే, d is equal to ఫార్ములా రాద్దాం. mod of ax1 plus by1 mod of ax1 plus by1 plus k divided by root of a square plus b square. That is equal to modulus ax1 అంటే x బదులు ఈ పాయింట్ రాయమ్మా, -1 plus 3 into +1 plus k divided by root of a square plus b square అంటే a square అంటే 1 square, b square అంటే 3 square is equal to ఇక్కడ ఎంత వస్తుందంటే 3 1s are 3, 3 minus 1 అంటే 2 plus 2, k plus 2 వచ్చింది అండర్ మోడ్యులస్ డివైడెడ్ బై ఇది 9 plus 1 √10 వచ్చిందమ్మా. సిన్స్ టాంజెంట్ అన్నాడు కాబట్టి వాడు r ఈక్వల్ టు d అవుతుంది. సిన్స్ ఇట్ ఈస్ ఏ టాంజెంట్, d ఈజ్ ఈక్వల్ టు r రాసినా పర్లేదు, r ఈజ్ ఈక్వల్ d రాసినా పర్లేదు. d అంటే మోడ్యులస్ ఆఫ్ 2 plus k divided by √10 is equal to రేడియస్ ఎంతమ్మా, రేడియస్ √5. ఇదిగో ఇక్కడ ఉంది చూడమ్మా రేడియస్.
radius √5. So modulus k plus 2, modulus k plus 2 is equal to √50. Modulus k plus 2 is equal to √50. And modulus తీసేస్తున్నాను. modulus తీసేసేటప్పుడు k plus 2 is equal to plus or minus పెట్టాలి. ప్లస్ ఆర్ మైనస్ 50ని 225 అని రాయమ్మా. 25 into 2 రాసుకోవచ్చు 50 అంటే. నౌ k ఈజ్ ఈక్వల్ టు ఈ +2 అటు వెళ్ళిపోతే -2 ప్లస్ ఆర్ మైనస్ 25 రూట్ నుంచి బయటకు వస్తే ఎంత అవుద్దమ్మా 5 అవుద్ది. ఈ 2 లోపల మిగిలిపోతుంది. ఇది k అమ్మా. దేర్ ఫోర్ టాంజెంట్ ఇక్కడ ఒకసారి టాంజెంట్ చూద్దాం మనం. టాంజెంట్ k బిట్ రాసాం కదా ఎక్కడో, ఇగో ఇక్కడ రాసాం. x plus 3y plus k. x plus 3y plus k అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ 5√2 is equal to 0. ఇది ఆన్సర్. నోట్ చేయి సార్. కొంచెం పైకి వెళ్ళాను సార్. అంతేనా? కంప్లీటెడా? సార్ 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 కొంచెం పైకి వెళ్ళండి సార్. సార్ కొంచెం కిందకెళ్ళరా. ఓకేనా? అలా అయిపోయింది సార్. ఆబ్జెక్టివ్ది సార్ నిన్న 7 క్వశ్చన్స్ దాకా అయిపోయినాయి మ్యాట్రిక్స్ లో. ఎస్ సాయి, మరే ఓ పని చేస్తా, నీది బుక్స్ తెప్పించా అన్నావు కదా, అవి అది స్కాన్ చేసి PDF లాగా ఏమైనా పంపించగలుగుతావా? ఫోటో తీసా సార్.
నువ్వు ఫోటోలు తీయటం కాదు, బయటికి వెళ్తే స్కాన్ చేస్తారు వాళ్ళు. ఏదన్నా మన బ్రాడీపేట ఇప్పుడు క్లోజింగ్ లో ఉంది అసలు. ఇప్పుడు ఫోటో స్టార్ట్ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తే స్కాన్ చేస్తాడు వాడు మిషన్ లో పెట్టి. మేము ఆ? ఊర్లో ఉన్నాం కదా సార్. ఏ ఊర్లో ఉన్నారు? రాజుపాలెం. ఉరిపాలెమా? రాజుపాలెం. ఓకే ఓకే, అక్కడికి వెళ్ళిపోయారా? పెదనందిపాడు దగ్గర రాజుపాలెం. ఆ, ఆ, ఆ. అక్కడ మరి ఏ సెంటర్ లో లేవా ఫోటో స్టార్ట్ సెంటర్లు సాయి? అవును సార్, మరి అక్కడ కూడా 10 లోపే. అదే చూడు, అక్కడ ఫోటో స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరు అంటే స్కాన్ చేసి ఒక అక్కడ అంత ఆ? జిరాక్స్ మిషన్ లో ఉంటాయి సార్. జిరాక్స్ ఎక్కువ అంటావా? జిరాక్స్ ఎక్కువ. సరే అట్లయితే చూద్దాం. నెక్స్ట్ మంత్ సార్ వచ్చేస్తాం. వచ్చేస్తాం సార్, ఆగస్టు 10-12 అలా. ఆగస్టు ఏది వ్యాక్సిన్ వస్తుందంట? మామూలుగా 12-13 వచ్చేస్తాం గుంటూరుకి వస్తున్నారా? ఇక్కడ బాగా ఎక్కువ ఉంది కదా సాయి. బేపత్సంగా ఉంది ఇక్కడ. ఇప్పటికి కేసులు అక్కడికి వచ్చినప్పుడు తీపిద్దు కానీ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు స్కాన్ చేసి పెడదు కానిలే, అప్పుడు దాకా ఫోటోలో పెడుతుంటావుగా ఇది. సరే సార్. ఒక్క నిమిషం, ఇది లోడ్ అవుతుంది ఫైల్. ఈ ఫైల్ నీకు పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకుని దీనిలో ప్రాక్టీస్ సమ్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్ నీకు హోంవర్క్ ఇస్తాను, అది చెయ్యి ఇందులో. ఇప్పుడా సార్? ఇప్పుడు పంపిస్తా ఈ ఫైల్ నీకు. ఫోన్ లేదు సార్, రాకేష్ తీసుకెళ్ళిపోయాడు గుంటూరుకి. రేపు వస్తారు వాళ్ళు. సరే రేపు వస్తే రేపే చెయ్యి. నీ ఫైల్ దగ్గర పెట్టుకున్నావు అనుకో, రెఫర్ చేసుకుంటా కానీ ఉంటారుగా నీకు. అరే వర్క్ చేయకుండా ఏది రా చెబుతున్నా, వర్క్ చేయకపోతే తర్వాత మళ్ళీ ఫీల్ అవుతావు. వర్క్ ఎప్పుడప్పుడు ఫినిష్ చేసుకో. చక్కగా ఫైల్ ఇచ్చినప్పుడు చక్కగా దాన్ని ప్రాక్టీస్ చేయి. ఇప్పుడు నువ్వు దేనిలో చూస్తున్నావు? ఫోన్ లో చూస్తున్నావా? ఈమెయిల్ ఏదో ఉంటారు ఆ ఫోన్ కి సంబంధించిన ఈమెయిల్ చెప్పు నాకు, ఈమెయిల్ చేస్తాను నేను PDF. ఓకేనా? చేయగలిగితే చెయ్యి, చేసిన చెయ్యి సాయి. రాని ఏమైనా ఉంటే చెప్పామనుకో, నాకు డిస్కస్ చేస్తా ఉండొచ్చు మన ఇద్దరం. నేర్పిస్తా ఉంటాగా. ఎన్ని అయిపోయాయి నిన్న? level 1 కదా. ఈరోజు కూడా ఒక 5 sums 6 sums చేద్దు కానీ నీ చేత చేయిస్తాను. 7 అయిపోయినాయి కదా సాయి. 8th క్వశ్చన్ చూడు. ఇప్పుడు 8th క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? ట్రేస్ A = 8, ట్రేస్ B = 6. ఓకే, ట్రేస్ A = 8. ఎవర్రా? జీమెయిల్ పంపిస్తా, కాపీ చేస్తా. అది
ఈ మెయిల్ నుంచి పంపిస్తాను నీకు, అఫీషియల్ మెయిల్ ఇది. దీనిలో సరే సార్. ఇప్పుడు 8th క్వశ్చన్ చేద్దాం చూడు సార్. ఇంకా పెద్దది. క్వశ్చన్ నెంబర్ 8 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 8లో ఈ క్వశ్చన్ నెంబర్ 8లో ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాడు, ట్రేస్ ఆఫ్ బి ఈక్వల్ 6 ఇచ్చాడమ్మా. ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ 2b చేయమంటున్నాడు. దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే, దీన్ని ఏమని రాయొచ్చమ్మా సాయి? ట్రేస్ ఏ, నోట్ చేయి, ట్రేస్ ఏ మైనస్ 2 ఇంటూ ట్రేస్ బి అని రాయొచ్చు. ట్రేస్ ఏ ఇంటూ ట్రేస్ ఏ ఎంతమ్మా? ట్రేస్ ఏ 8 చూస్తున్నావా? 8 మైనస్ 2 ఇంటూ ట్రేస్ బి ఎంత? 6. సో 8 మైనస్ 12 అంటే -4. ఇది ఆన్సర్. అయిపోయిందా? అర్థమైంది? ఇది ఇలా రాసుకోవచ్చు. ఓకే. 9th క్వశ్చన్ చూడమ్మా. ఇప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అని అడిగాడమ్మా సాయి. ఇప్పుడు సపోజ్ ఈ మ్యాట్రిక్స్ ఏమంటామంటే ఏ అను, ఈ మ్యాట్రిక్స్ నేమో బి అను. అంటే ఇప్పుడు మనకు కనిపించేది ఏం కనబడుతుంది అక్కడ నీకు? ఏ ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు బి. ఏ ప్లస్ 2x ఇజ్ ఈక్వల్ టు బి అయితే అంతే కదా. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ అంతా ఏ చూస్తున్నా, కనబడుతుందా? పెన్ కనబడుతుంది కదా. ఈ మ్యాట్రిక్స్ అంతా ఏ ప్లస్ ఈ మ్యాట్రిక్స్ ఏమో 2x ఇక్కడ రాసా, ఈక్వల్ టు బి లాగా ఉంది. నీకేం కావాలి? ఎక్స్ కావాలి. ఎక్స్ కావాలంటే ఏం చేస్తున్నా? 2x ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? బి మైనస్ ఏ. ఓకే, బి మైనస్ ఏ. ఫస్ట్ బి మైనస్ ఏ చేద్దాం. ఎంత వచ్చింది చెప్పు నాకు? బి మైనస్ ఏ అంటే బిలోంచి ఏ తీసేవయా? 3 లోంచి 1 పోతే ఎంత? 2 3. అర్థమైందా ఎసాయి? 2 3. తర్వాత ఎంత? బిలోంచి ఏ పోవాలా? 5 మైనస్ 3 2. 9 మైనస్ 4 సాయి. 9 మైనస్ 4 5. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఇలా వచ్చిందమ్మా. 2x ఈజ్ ఈక్వల్ టు 2 2 3 5 వచ్చింది. అంటే దీన్ని x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ చేయాలా? 1 1 1 1 3/2 5/2. 1 1 3/2 5/2 అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఏమో అర్థమైంది ఇది? నెక్స్ట్ 10th బిట్ చూడు. ఇదిగో ఇది. ఇడు బి కనుక్కోమన్నాడు. బి మ్యాట్రిక్స్ కావాలంట. వెరీ ఈజీ. దీన్ని కాసేపు ఎక్స్ అనుకోమ్మా. దీన్ని ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. అనుకున్న తర్వాత ఇక్కడ వీడేమి ఇచ్చాడు? అప్పుడు ఏమిచ్చాడంటే ఏ మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఏ మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇక్కడేమో 2a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు వై. సాయి దీని నుంచి ఏ మ్యాట్రిక్స్ ఏం రాసుకోవచ్చమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చమ్మా సాయి? ఎక్స్ ప్లస్ 2b రాయొచ్చు. ఎట్లాగా? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి దీనిలో, సెకండ్ దానిలో. 2 ఏ అంటే ఈ మ్యాట్రిక్స్ రాస్తుంది. ఈ సబ్స్టిట్యూట్ చేయి. ఏ అంటే ఈ ఏ బదులు ఇది రై, ఇది రై. ఏ బదులు ఎక్స్ ప్లస్ 2b
MA2B minus 3b is equal to MA2B. is equal to y. Multiply 2x చేస్తే plus 2x plus 4b 2 minus 2s are 4 3b minus 3b is equal to y. Is equal So 2x ఎంత వచ్చిందమ్మా 2x తర్వాత 4b లో 3b పోతే ఎంత 4b లో 3b పోతే ఎంత b is equal to y. ఇప్పుడు మనల్ని అడిగేది ఏంటి వాడు బి మ్యాట్రిక్స్ అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? బి మ్యాట్రిక్స్. బి మ్యాట్రిక్స్ అంటే ఎంత వచ్చింది? y మైనస్ 2x. y మైనస్ 2x. y అంటేనేమో ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇది y, ఇది y, ఇది x. చేయగలుగుతావా? సార్ అక్కడ 2a ఎందుకు పెట్టారు సార్? 2a minus 3b వాడే is ఇచ్చాడు equal- సాయి, నేనేం ఎట్లా, ఇది వాడే ఇచ్చాడు. క్వశ్చన్ లో వాడే ఇచ్చాడమ్మా. ఇప్పుడు ఇదొక ఈక్వేషన్ సాయి, Hmm. ఇది ఒక ఈక్వేషన్, రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు. దీన్ని ఎక్స్ అని పిలిచే ఈ మ్యాట్రిక్స్ ని. ఈ మ్యాట్రిక్స్ ఎక్స్ అనుకున్నా, ఈ మ్యాట్రిక్స్ వై అనుకున్నా, మనకి ఈజీగా సింపుల్ గా అయిపోవాలి. దీని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ రాసాయి, ఈ మ్యాట్రిక్స్ నుంచి ఏ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? ఈ మరి- మ్యాట్రిక్స్ అర్థమైందిగా. Okay. దీనిలో సబ్స్టిట్యూట్ చేసే ఏ బదులు ఈ మ్యాట్రిక్స్ లో బి వచ్చేసింది, y మైనస్ 2x వచ్చింది చూడు. ఇది చేస్తున్నాడు. y మైనస్ 2x చేయరా, ఈ మ్యాట్రిక్స్ లోంచి డబల్ చేసి తీసేయి దీన్ని. సార్ -5 7 -5 -1 ఆప్షన్ 2 సార్. సెకండ్ ఆప్షన్ వచ్చిందా? ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడమ్మా. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే సాయి, ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ అంటే ఏంటి సాయి? ఎడిటివ్ అంటే ప్లస్, ఇన్వర్స్ అంటే ఏంటి సాయి? దానికి రివర్స్. ప్లస్ కి రివర్స్ ఏంటమ్మా? సార్ సార్ -1. సార్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సార్ ఆన్సర్ ఆప్షన్ 4 సార్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 12. ఇప్పుడు ఒక టైటిల్ ఏంటంటే ఇది ఏం మోడల్ అంటే స్కేలర్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. క్యాపిటల్ ఏ ఇచ్చాడు, ఏ స్క్వేర్ ఎంతమ్మా సాయి? సార్ ఆప్షన్ 2 2నా? 3 సార్ 3. రే చేసి చెప్పరా రే. I 0 మైనస్ ఐ ఇచ్చాడు. I 0 మైనస్ ఐ. ఇది ఐ స్క్వేర్ అమ్మా. ఐ స్క్వేర్ అంటే -1. ఇది 0, ఇది 0, ఇది 0. తర్వాత ఇది 0, ఇది 0, ఇది 0 ప్లస్ ఐ స్క్వేర్ అంటే -1. ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్ ఏది? ఆప్షన్ 2. వెరీ గుడ్, కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ 2. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సాయి దీని ఆర్డర్ చెప్పు సాయి, మ్యాట్రిక్స్ ఏకి.
ఎన్ని రోస్ ఉన్నాయి? 2. కాలమ్స్ rows. ఎన్ని? 3. తర్వాత దీనిలో రోస్ ఎన్ని ఉన్నాయి? బి మ్యాట్రిక్స్ లో 3. కాలమ్స్ ఎన్ని? 2. ఇప్పుడు ఏది పాసిబుల్ అవుతుంది? ఏబి బిఏ 2 వస్తాయా? ఏబి ఒకటే వస్తుందా? ఏం సాయి? ఏబిబిఏ 2 వస్తాయి సార్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఏబిబిఏ బోత్ ఎగ్జిస్ట్. ఈక్వల్ అవుతాయా అంటున్నాడు. మరి ఈక్వలా డస్ నాట్ ఈక్వలా? ఇదే ఆన్సర్. మరి ఈక్వల్ అవుతాయేమో మరి చూడాలి. ఎందుకంటే మిగతా అన్ని డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మాట్లాడుతున్నాడు. ఎగ్జిస్ట్ అండ్ నాట్ ఈక్వల్. ఈ 2 ఆప్షన్ లో ఒకటి చెప్పాలిరా. 1 2 వన్నే సార్. 1ఏనా? ఈక్వలేనా? ఈక్వల్ వచ్చిందా? ఎట్లా ఈక్వల్ వస్తుంది సాయి? ఏబి మ్యాట్రిక్స్ ఆర్డర్ చెప్పు నాకు. కరెక్ట్ కాదు సార్. ఏబి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత? ఏబి ఆర్డర్ చెప్పు నాకు. ఏబి మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత వచ్చింది? 2/2 వచ్చింది. అంతేనా కాదా? ఏబి మ్యాట్రిక్స్ అంటే 3 3 పోయింది కదమ్మా. బిఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత వచ్చింది? బిఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ అంటే 2 2 పోయింది, 3/3 వచ్చిద్దా? అప్పుడు 2 ఈక్వల్ ఎట్లా అవుతాయి సాయి? ఒకటేమో 2/2 మ్యాట్రిక్స్, ఒకటేమో 3/3 మ్యాట్రిక్స్. నాట్ ఈక్వల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. 14 చెయ్యి. ఏ పవర్ 4 అంట సాయి. ఏ పవర్ 4 ఎంత? ఆప్షన్ 80 సార్. కాదు. సార్ 16A. 16A కరెక్ట్ ఆన్సర్. సార్ ఆన్సర్ చూద్దాం. బిట్ నెంబర్ 14 అది. 14 4. 16 కూడా కాదేమో సార్. ఇందాకే చెప్పాక సార్ కరెక్ట్ ఆన్సర్. ఏం చెప్పావురా? ఇందాకే 8 అని చెప్పాక సార్ స్టార్టింగ్. మీరు రాంగ్ అంటే ఫస్ట్ చెప్పా సార్. రాంగ్ అంటే మార్చేస్తావా? 88 అంటే ఇది బయటికి తీసుకుంటే ఏమొస్తుంది అంటే 2 పవర్ 4 - 1 ఇంటూ ఏ వచ్చింది. 2 పవర్ 4 - 1 అంటే ఆ నెంబర్ ఎంత అయితే అంత. ఇప్పుడు కే ఉందనుకో, ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే కే పవర్ n-1 ఇంటూ ఏ అని రాసుకో ఫార్ములా. కే పవర్ n-1. కే అంటేనేమో 2, ఎన్ అంటేనేమో 4. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఏబి ఈక్వల్ టు ఏ, బిఏ ఈక్వల్ టు బి, దెన్ ఏబి ఈక్వల్ టు ఏ, బిఏ ఈక్వల్ టు బి అయితే ఏమవుద్దంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ అవుద్దమ్మా, బి స్క్వేర్ ఈక్వల్ టు బి అవుద్ది. ప్రాపర్టీస్ ఇంకా నీకు చెప్పలేదులే, తర్వాత బిట్స్. ఓకే అమ్మా, మనం నెక్స్ట్ సెషన్ లో ఇంకాస్త డెఫినేషన్ అవి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పైన చెప్పిన ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాలి నువ్వు. ఇక్కడ ఈ ఫార్ములాస్ ఇచ్చాను కదా నీకు, డెటర్మినెంట్ ఇవి ఇచ్చాను కదా, ఇవి బాగా డైలీ చదవాలి నువ్వు. డైలీ చదివితేనే గుర్తుంటాయి. ఇవి లేకుండా మ్యాట్రిక్స్ రావడం అనేది కొంచెం కష్టమే. ఈ బేసిక్స్ డెఫినేషన్స్ నువ్వు నేర్చుకోవాలి బాగా. అర్థమైందా? ఓకే అమ్మా, ఇంకా నేను ప్రోగ్రామ్ లీవ్ అవుతున్నాను, నువ్వు కూడా లీవ్ అవ్వు. రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.